పంతొమ్మిది మన ఫెర్రీ దగ్గర డీసెల్టేషన్ పాయింట్ దగ్గర ఫెర్రీ దగ్గర డీసెల్టేషన్ పాయింట్లో నదిలో ఏ విధమైన అనుమతులు లేకుండా అక్రమంగా పడవల ద్వారా ఇసుకను తోడి బయటకు ట్రాక్టర్లకు నింపుతున్నారని చెప్పి మనకు సమాచారం వచ్చింది. మాకు ఏ శ్రీనివాస్ కుమార్ గారు డిప్యూటీ డైరెక్టర్ గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన సమయంలో పడవల ద్వారా ఇసుకను తీసుకొచ్చి మోటార్బుల్ క్రెయిన్స్ ద్వారా వాళ్ళు ట్రాక్టర్లకు లోడ్ చేస్తున్నారు. ఇది ఏ విధమైన పర్మిషన్స్ లేకుండా డీసిల్టేషన్ చేయడం అనేది చట్ట విరుద్ధము. కాబట్టి వెంటనే ఆ ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాక్టర్స్ 13 ట్రాక్టర్స్ దొరికినాయి. వాటన్నిటిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొన్ని ట్రాక్టర్స్ వాళ్ళు మేము వచ్చే సమయానికి ఉన్న ట్రాక్టర్స్ నెంబర్స్ నోట్ చేసుకున్నాం, కానీ వాళ్ళు వేరు దారులు ఉండటం వల్ల వాళ్ళు భయంతో పారిపోయారు. ఇంకా 8 ట్రాక్టర్లు వాళ్ళు రిమైనింగ్ ట్రాక్టర్స్ అన్నీ తీసుకుని వచ్చి మేము పట్టుకుని స్టేషన్కి అప్పు చెప్పాము. రేపు ఉదయం కూడా ఎంక్వైరీ చేసి ఆ పడవల వాళ్ళు ఎవరో, ఆ బోట్ల వాళ్ళు మొత్తం కూడా ఎవరో అని చెప్పి ఎంక్వైరీ చేసి పూర్తి నివేదిక రేపు సాయంత్రం సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్. కేసు పెడతారా ఏంటి? ఏంటి మా ప్రభుత్వంలో మీ విసుగు మీరు కేసులు పెట్టారు ఏంటి? అంత చేతులు గాజులు కొడుకుని ఉన్నాయండి. శ్రీనివాసరాజు సార్, ఇదిగో మీరు డ్యూటీ చేస్తుంటే ఆపడం కాదు, ఇది అంతా తెలుసు. ప్రభుత్వానికి తెలుసు, ఎమ్మెల్యే గారికి తెలిసే మేము చేస్తున్నాం. మాట్లాడుకుంటే మా ప్రభుత్వంలో మేము మాట్లాడుకుంటే ఎట్టుంటాం? మా ఎమ్మెల్యే మాట్లాడుకుంటే ఏమండి మా కాన్స్టిట్యూన్సీలో మా ఎమ్మెల్యే గారు తెలియకుండా ఏం జరిగిందండి? నువ్వు ఇప్పుడు మాట్లాడటం వల్ల వాళ్ళందరూ కూడా రికార్డ్ చేసి నేను టీవీలో వేసి నేను బదనాం చేస్తాను. మాట్లాడద్దు. మేము ఎన్నో కష్టాలు పడితేనే మాకు ప్రభుత్వం వచ్చింది. మీరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారేంటి? మా ప్రభుత్వం బతకమనే మాకు ఇసుక ఇచ్చింది. ఇబ్బంది కాదు, మీరు నేను పుట్టక ముందు ఆ ఇసుక కోరి ఉంది. దానికి ఏడీ గారు ఈ ఇబ్రహీంపట్నం గ్రామంలో అగ్నికుల క్షేత్రం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.